వికలాంగులకు 1000 రూపాయలు 500 వచ్చే పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి కోసం 3000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతానని చెప్పడం జరిగింది. మరి గోడౌన్స్ కట్టడం గోడౌన్స్ కూడా కావాల్సిన గిట్టుబాటు ధర రావడానికి కడతామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ రోజు మనకు భద్రత అనేది లేకుండా పోయింది. 5 ఏళ్ల పాపకు కూడా భద్రత ఉండడంలా, ముస్లింలకు కూడా భద్రత ఉండడంలా ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవడంలా. కానీ మొదటి ప్లీనరీలోనే జగన్ బాబు చెప్పడం జరిగింది 1000 మంది ఉండే చోట మరి 10 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ని పెట్టి మరి భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ బెల్ట్ షాపుల వల్ల ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఈ మద్యం షాపులు ఉండే దాని వల్ల కూడా ఇలాంటి అత్యాచారాలు ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 5000 కోట్లు మరి దానికి నిధులు, దానికి లాభం అయితే ఎక్సైజ్ లో వస్తే ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 20,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి వస్తా ఉంది. మరి ఇవన్నీ పెరగడానికి కూడా అదే కారణం. జగన్ బాబు మొదటి ప్లీనరీలోనే చెప్పడం జరిగింది గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో జగన్ బాబు నేతృత్వంలో ఇవన్నీ కూడా మనం సంపాదించుకుందాం. మరి జగన్ బాబుకు మీ అందరి ప్రేమ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ అందరూ చూపించిన అభిమానానికి నేను సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు మైనారిటీ సోదరులకు ఆ రోజు 4% పెట్టి మరి ఆ రోజు చదువులకైనా, ఉద్యోగాలకైనా, పదవులకైనా అన్నిటికి కూడా మైనారిటీ వాళ్ళని పైకి తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి జగన్ బాబు ప్రభుత్వంలో కూడా మైనారిటీ సోదరులకు కావాల్సినంత మరి ఇవన్నీ కూడా చేస్తాడని కూడా మీకు అందరికీ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. విజయమ్మా విజయమ్మిక నీదమ్మా, విజయమ్మా విజయమ్మా విజయమ్మిక నీదమ్మా, రాజన్నకు అర్థాంగివి రాష్ట్రానికి మహారాణి. విజయమ్మా విజయమ్మా విజయమ్మిక నీదమ్మా, రాజన్నకు తోడుంటివి రైతన్నకు నీడంటి. విజయమ్మా విజయమ్మా విజయమ్మిక నీదమ్మా. అడుగేస్తివి రాజ్యానికి వెలుగిస్తివి, లేనోళ్లకు నీడిస్తివి, పేదోళ్లను పోషిస్తివి, రాజన్నను అర్పిస్తివి, త్యాగాలకు ముందుంటివి, మా బాధలు నువ్వింటివి, తనయుడినే పంపిస్తివి.